అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. వ్యాపార వాణిజ్య రంగాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎటు చూసినా కూడా కరప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా మాఫియా ఎక్కువైంది. అలాగే ఇసుక దందాలు కానీ, మద్యం దందాలు కానీ ఇలా ఎన్నో రకాలుగా పెరిగినాయి. అనుకున్న దానికంటే కూడా మనం విడిపోయిన తర్వాత 25 ఎంపీలు ఇస్తే మేము సెంట్రల్ తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికారు. ఈ రోజున సెంట్రల్ హోదా లేదు, వచ్చేటువంటి ఫండింగ్ లేదు. నిన్ననే పార్లమెంట్లో రైల్వే మినిస్టర్గా తెలియజేశారు, మేము జోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎలొకేషను లేదు, అది సరిగా ఇవ్వలేదు అనేటువంటిది చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది. అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్ర పురోభివృద్ధి కోసం, అలాగే యువత భవిత కోసం, అలాగే ప్రజల జీవన పోరాటంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయవలసినటువంటి ఈ మంత్రులే, ఈ ప్రజానాయకులే ఈ రకంగా మాట్లాడుతూ అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఆలోచించండి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రం పురోభివృద్ధి పోయి వెనుకపోయింది. అంత యువత కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరిశ్రమలు రాలేదు. అలాగే శ్రామికులు, కర్షకులు, అందరు కార్మికులు అందరూ కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, మనం రాబోయేటువంటి తరం వారు ముందుకు వెళ్ళాలంటే మనందరం కూడా తప్పకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలి, జనసేనకి సపోర్ట్ చేయాలి. సుస్థిరమైనటువంటి పాలన, సుభిక్షమైనటువంటి పాలన, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్ళీ తెలుగుదేశమే రావాలి, మళ్ళీ జనసేనే రావాలి. మనం సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, విజయవాడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు ఆ రకంగానే ఉండాలి. మన ఉనికి కోసమో, మన ఉన్నతమైనటువంటి పెద్దవారి కోసం మనం ఏదో ప్రగల్భాలు పలికితే అది మళ్ళీ మనకే నష్టం కలుగుతుంది. మనం నోట్లోంచి వచ్చినటువంటి మాటకి మన దగ్గరికి వస్తే మన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఉత్తముడైనటువంటి వాడు ఎప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. నీచమైనటువంటి వాడి మాట్లాడే విధానాల్లో అర్థం లేకుండా మాట్లాడతాడు. అలా కాకుండా సరైనటువంటి విధానంలో క్యాంపెయిన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం, భావితరాల కోసం మరలా మనం తెలుగుదేశానికే ఓటేయాలి, జనసేనకే వేయాలి. మనం మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.